హురున్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని బిలియనీర్ల యొక్క ర్యాంక్స్ అనేది ప్రకటిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో ఉండే బిలియనీర్ల యొక్క ర్యాంక్స్ కూడా ప్రకటిస్తూ ఉంటుంది. సో, ఈ సంవత్సరం మనం బిలియనీర్స్‌కి సంబంధించిన ర్యాంక్స్ చూసినట్లయితే మనకి ఈ జాబితాలో తొలి స్థానంలో ఎలాన్ మస్క్ ఉన్నారనమాట. తర్వాత జెఫ్ బెజోస్, తర్వాత మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. సో, అధిక బిలియనీర్లు ఉన్న దేశం అమెరికా 870 మంది తొలి స్థానంలో నిలవగా, చైనా 823 మందితో రెండవ స్థానంలో ఉందన్నమాట. మన భారతదేశంలో 284 మంది బిలియనీర్లు ఉన్నారు. సో, మూడో స్థానంలో ఉంది. బిలియన్ అంటే 100 కోట్లు. సో, 100 కోట్ల యూఎస్డి అంటే అమెరికన్ డాలర్స్ అనమాట. సో, మనకి ఒక్క డాలర్ వచ్చేసి రూ. 85 ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే ఒక బిలియనీర్ అవ్వాలంటే ఒక 8,500 కోట్ల నికర ఆస్తి అనేది ఉంటే వాళ్ళని మనం బిలియనీర్ అంటామన్నమాట. సో, ఈ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ $420 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, టెస్లా కంపెనీ అధినేత. తర్వాత జెఫ్ బెజోస్ 266 బిలియన్స్, అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట ఆయన. తర్వాత ఫేస్బుక్ సంబంధించి మార్క్ జుకర్బర్గ్ $242 బిలియన్. తర్వాత లారీ ఎల్లిసన్ ఒరాకిల్కి సంబంధించిన వ్యక్తి, ఒరాకిల్ సంస్థ సంబంధించిన వ్యక్తి $203 బిలియన్ అనమాట. తర్వాత వారెన్ బఫెట్ 5వ స్థానంలో ఉన్నాడు, $167 బిలియన్. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ మొదటి ర్యాంక్ సాధించాడు. మన ఇండియాకి సంబంధించి రూపాయల ఆదాయం ఇచ్చారు, 8.6 లక్షల కోట్లు ఆదాయం అనమాట. సో, అలా తర్వాత గౌతమ్ అదానీ 3వ స్థానంలో, రోష్ని నాడార్ హెచ్సిఎల్ సంబంధించిన కంపెనీ వ్యక్తి. తర్వాత దిలీప్ సంఘ్వి, తర్వాత అజీం ప్రేమ్జీ 5వ స్థానంలో ఉన్నారనమాట. సో, ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి 1వ స్థానంలో ఎవరున్నారు. సో, హురున్ రిచ్ లిస్ట్కి సంబంధించి ర్యాంక్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. థ్యాంక్ యూ.